హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి కామెంట్స్లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనకి ఇదివరకు కామెంట్స్ హోల్డ్ ఆల్ కామెంట్స్ అని ఇట్లా ఉండే కదా. సో ఇప్పుడు వచ్చిన ఆప్షన్స్ గురించి అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ మనకి కామెంట్స్ దగ్గర చూస్ ఇఫ్ అండ్ హౌ యూ వాంట్ టు షో కామెంట్స్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మనం జస్ట్ ఆన్, ఆఫ్, పాజ్ ఈ 3 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ జస్ట్ కామెంట్స్ ఆన్లోనే ఉంది. ఆన్ చేసుకున్నప్పుడు కామెంట్ మోడరేషన్ ఎలా ఉండాలి అనేది కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో డోంట్ హోల్డ్ ఎనీ కామెంట్స్ అంటే ఆన్ చేసిన వెంటనే మీరు ఈ డోంట్ హోల్డ్ ఎనీ కామెంట్స్ అనేసి పెట్టుకున్నారనుకోండి, అసలు కామెంట్స్ అనేవి హోల్డ్లోనే ఉండవు, డైరెక్ట్గా పబ్లిష్ అయిపోతాయి అన్నమాట. రాసినట్టు పబ్లిష్ అయిపోతాయి. అలాగే బేసిక్ హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ అంటే ఇప్పుడు కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ కంటూ ఒక బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ఫీడ్ చేస్తారు యూట్యూబ్ టీం వాళ్ళు. సో వాళ్ళు ఫీడ్ చేసిన దాన్ని బట్టి అది ఏదైనా బ్యాడ్ వర్డ్, బేసిక్ బ్యాడ్ వర్డ్ అనుకోండి, అవి ఆటోమేటిక్గా హోల్డ్లో పెట్టేస్తుంది అనమాట ఆ కామెంట్స్ని. అదే స్ట్రిక్ట్ హోల్డ్ ఏ బ్రాడర్ రేంజ్ ఆఫ్ పొటెన్షియల్లీ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ అసలు మన కామెంట్స్లో చూడొద్దు అనుకుంటున్నాం అనుకోండి, ఆ వర్డ్స్ని మనం హైడ్ చేసేస్తే అసలు ఆ వర్డ్సే కనిపించవు మీకు కామెంట్స్లో. అది నార్మల్ సబ్స్క్రైబర్స్ రాసిన, వ్యూవర్స్ రాసిన, ఎవరు రాసినా సరే మనం కనుక ఆ వర్డ్స్ అసలు మనకు కనిపించొద్దు, బ్లాక్ చేసేస్తాం అనమాట ఆ వర్డ్స్ని. సో ఆ వర్డ్స్ని కనుక బ్లాక్ చేస్తే ఆ వర్డ్స్ కూడా మనకి ఈ ఆప్షన్స్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఈ రెండిట్లో స్ట్రిక్ట్ను బేసిక్లో ఆ కామెంట్స్ అనేవి ఆటోమేటిక్గా హోల్డ్ అయిపోతాయి అన్నమాట. అలాగే హోల్డ్ ఆల్ కామెంట్స్ అంటే కనుక అసలు కామెంట్స్ అన్నీ హోల్డ్లో ఉంటాయి, మనం అప్రూవ్ చేసే వరకు కూడా అప్రూవ్ అనేది అవ్వవు అనమాట. ఇవన్నీ ఎప్పుడు ఆన్లో ఉన్నప్పుడు. అదే పాజ్ అంటే ఏంటి, పాజ్లో పెడితే కనుక మనకి కామెంట్స్ రాయడానికి ఉండదు అనమాట, జస్ట్ పాజ్లో ఉంటుంది. సో చూసినా కూడా కామెంట్స్ అయితే రాయలేరు అనమాట ఆడియన్స్. అలాగే ఆఫ్ చేసామనుకోండి, ఇవన్నీ ఏదైనా కూడా చేసి సేవ్ చేసుకోవాలి మనం కామెంట్స్ అనేవి. సో ఆఫ్లో పెడితే ఏంటంటే అసలు కామెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. సో మనకి ఈ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి యూట్యూబ్. సో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. కామెంట్స్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, కామెంట్స్ ఆన్ చేస్తే ఏంటంటే మన ఫీడ్బ్యాక్ ఏంటనేది తెలుస్తుంది. మన వీడియోస్ గురించి ఫీడ్బ్యాక్ ఏంటనేది తెలుస్తుంది మనకు ఆడియన్స్ ద్వారా. ఆఫ్ చేసామనుకోండి, వాళ్ళు కామెంట్స్ రాయడానికే ఉండదు కదా, ప్లస్ అయినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదో ఒకటి తెలుస్తుంది అసలు మన ఛానల్ గురించి ఏంటి అనేది. సో ఆన్లో పెట్టుకోవటమే బెటర్ అండి ఎప్పుడైనా సరే. ఒకవేళ మీరు ఏమన్నా చెత్త కామెంట్స్ రాస్తారేమో అనుకుంటే హోల్డ్లో పెట్టుకోండి. హోల్డ్లో పెట్టుకుంటే మీరు అప్రూవ్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి కనిపించేది. సో అట్లయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట.